This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ యూ వాచింగ్ వి దడికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, చాలా మంచి అప్డేట్ వచ్చింది మనకైతే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్ఓ అంటే మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ రోల్కి ప్రెజెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. గైస్, ఇంకా చెప్పాలంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ముందు వచ్చింది. బట్ ద థింగ్ ఏంటంటే జనవరి 5th వరకు కూడా వీళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఓకే, ఈ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ రోల్స్కి ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ రోల్స్ కూడా ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కూడా అప్లై చేసుకునే విధంగా ఒక రోల్ అయితే ఉంది. సో కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి దాన్ని కూడా మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ అండ్ వేకెన్సీస్ కూడా బెటర్గా ఉన్నాయి. మనకి సొంత రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో టెన్యూర్ కూడా బెటర్గా ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఎస్ అని మర్చిపోవద్దు. ఓకే, లెట్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఎస్బీఐ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం ఉన్నాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎస్బీఐ కెరియర్స్ అనేసి. సో మీరు కూడా సర్చ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. కావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ కూడా ఇస్తాను, అక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. బట్ కాంట్రాక్చువల్ బేసిస్ అనేసి వదలదు, ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా చాలా ఎక్కువ ఇయర్స్కి వీలైతే ఇస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, ఈవెన్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్టెండ్ చేశారు 5th January 2026 వరకు అనేసి ఇచ్చారు. అందుకే ఈ పర్టికులర్ వీడియో అయితే చేస్తాను, మీకు యూజ్ అవుతుంది అనేసి. ఓకే, ఇక మనకి అన్ని ఇచ్చారు. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ మనకైతే ఆన్లైన్ పేజ్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇలా అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లియర్ చేసుకుంటారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కిందకు వచ్చేసి మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకుంటారు. సో ఆఫ్టర్ దట్ మీరైతే లాగిన్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మన యాక్చువల్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఉంది. దాన్ని మీకు ఇచ్చేసి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆ యొక్క నోటిఫికేషన్ చెక్ చేయండి. ఎస్, మీరు చూస్తుంది మనకైతే ఎస్బీఐ యొక్క అఫీషియల్ పీడిఎఫ్ మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వీళ్ళకి నోటిఫికేషన్. ఇక్కడ ఇచ్చారు మనకి చూడండి ఒకసారి, ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి 2nd December మనకైతే స్టార్ట్ అయింది, 23rd December వరకు ఇచ్చారు. బట్ ఇప్పుడు 5th January 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేయండి ఎవరైతే అప్లై చేయాలో వాళ్ళందరూ కూడా. ఓకే, ఇక మనకి పోస్టులు చూస్తే మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ వెల్త్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వెల్త్ అనేసి మనకి అయితే ఈ యొక్క 2 రోల్స్ అయితే ఉన్నాయి. వీటికి వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా మీరు అయితే ట్రై చేయండి. చూడండి మనకి వీపీ వెల్త్కి వచ్చేటప్పటికి టోటల్గా 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏవీపీ వచ్చేటప్పుడు మనకైతే 206 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి యూజ్ అయ్యే వేకెన్సీస్ ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. దీనికి మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే విధంగా వీళ్ళైతే ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెట్టి కూడా మీరైతే కంటిన్యూ చేయొచ్చు అప్లికేషన్. అందుకే ఈ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గురించి అయితే మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. టోటల్గా మనకైతే 284 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి అసలు ఎలా డివైడ్ అయిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకుని దాంతోపాటుగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క డివిజన్ వైజ్ హారిజాంటల్గా వేకెన్సీ అసలు ఎలా ఇచ్చారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం ఇక్కడ చూడండి మనకి 20 years నుంచి మాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క పర్టికులర్ డేట్ కల్లా అన్నమాట. ఓకే, అదే మీరు కనుక వీపీకి అప్లై చేసుకుంటే మినిమం 26 నుంచి 42 వరకు, నెక్స్ట్ ఏవీపీకి వచ్చేటప్పుడు 23 నుంచి 35 వరకు ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇలా క్లియర్ కిందకు వచ్చేస్తే మనకి ఇండివిజువల్గా మనకి సర్కిల్ వైజ్ మనకి వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. చూడండి మనకి ఇక్కడ అమరావతి సర్కిల్కి వచ్చేటప్పటికి ఇది 13, ఇది 5 ఉంది. ఇక్కడ మనకి అయితే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్కి వచ్చేటప్పుడు మనకి అయితే 19, 11, ఇక్కడ ఏమో 13 అయితే ఉన్నాయి. మనకి యూజ్ అయ్యే వేకెన్సీస్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి టోటల్గా మనకి 284 వేకెన్సీస్ అయితే మనకైతే ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. మనం వేరే సర్కిల్కి అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ మనకైతే తప్పనిసరిగా వచ్చి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ అని కూడా మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి, ఇక్కడ రెన్యూమరేషన్ అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఒకే టేబుల్లో మనకైతే ఇచ్చారు. ఇందులో మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేటప్పటికి మనకి 6.20 lakhs per annum మనకైతే సిటీసీ ఉంటుందని వాళ్ళే మెన్షన్ చేశారు గైస్. ఓకే, వేరియబుల్ పే అండ్ పెర్ఫార్మెన్స్ బేస్ లింక్డ్ పే కూడా మనకైతే ఉంటుంది, పిఎల్పి మాట. కాంట్రాక్ట్ పీరియడ్ చూడండి మనకి 5 years ఇస్తున్నారు. రెన్యూవబుల్ ఫర్ అనదర్ 4 years అట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది బ్యాంక్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్ ఎనీ సచ్ కండిషన్
కండిషన్స్ మేబీ స్టిపులేటెడ్ బై ది బ్యాంక్ అని ఇచ్చారు. సో చాలా బెటర్గా ఉంది మనకైతే ఈ కాంట్రాక్ట్ పీరియడ్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మనకి ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా వీళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ లేదనుకోండి, ఏదైనా ఫుల్ టైం రోల్లో కన్వర్ట్ అయినప్పుడు ఆర్ ఎనీ ఫుల్ టైం రోల్ యొక్క జాబ్ పడినప్పుడు 5 years తర్వాత కూడా మీరైతే అప్లై చేసుకుంటే మీకు ఫస్ట్ కన్సిడరేషన్ అయితే ఇస్తారు. క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, ఇంకా మనకి ఇంకా కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి అసలు మనకి ఫిక్స్డ్ పే ఎంత, కన్వేయబుల్ మొబైల్ మెడికల్ ఎవిడెన్సెస్, పర్ఫార్మెన్స్ లింక్డ్ పే, యాన్యువల్ ఇంక్రిమెంట్ బ్యాండ్ అన్ని కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కలుపుకొని చాలా బెటర్గా మనకైతే 6.2 మనకి ప్యాకేజ్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకైతే తెలుస్తుంది. సో గైస్ నేను వీటి గురించి మనం పెద్దగా డిస్కస్ చేయను, బట్ జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. వీపీ వెల్త్కి వచ్చేటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అన్నారు. దాంతోపాటుగా ఎంబీఏ చేసి ఉండాలి. దాంతోపాటు ఈ సర్టిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మనకి 6 years ఎక్స్పీరియన్స్ మీకు అయితే వీళ్ళైతే ఉండాలని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇక చెప్పట్లేదు. ఈవీపీకి వచ్చేటికి ఇక్కడ కూడా అంతే గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఈ యొక్క సర్టిఫికేషన్స్ మీకు అయితే ఉండాలి. 3 years ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. అందుకే ఇది వదిలేసి మనం ఓన్లీ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అయితే గురించి అయితే మనం మాట్లాడదాం. గ్రాడ్యుయేట్స్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు 1st May 2025 కల్లా మీరైతే ఈ యొక్క పర్టికులర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఆఫ్టర్ దట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ప్రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రోడక్ట్లో కానీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ, మీరు ఏమైనా బీపీఓ కానీ, లేకపోతే టెలికాలింగ్ కానీ, లేకపోతే ఏమైనా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏమైనా వర్క్ చేసి ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ అలానే కంపల్సరీ మీకు ఉండాలని కాదు గైస్. ఎందుకంటే నేను యొక్క ఆప్షన్ చెప్తాను మీకు. అప్లికేషన్ ప్రాసెస్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ దగ్గర మనకైతే ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయమన్నారు. ఒకవేళ నో అని క్లిక్ చేసినా సరే మనకైతే అప్లికేషన్ ప్రొసీడ్ అవుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి. గమనించండి. గ్రేట్. సో స్పెసిఫిక్గా మ్యాండేటరీ స్పెసిఫిక్ స్కిల్ ఏంటంటే మనకైతే మీ దగ్గర తప్పనిసరిగా 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి గైస్. ఇది ఉండి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేయండి. అసలు మీరు కస్టమర్ రిలేషన్షిప్స్ ఎగ్జిక్యూటివ్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, అసిస్టింగ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఇన్ కలెక్టింగ్ డెలివరీ డాక్యుమెంట్స్ ఫ్రమ్ వెల్త్ క్లయింట్స్, సర్వీస్ మేనేజర్ కంప్లీషన్ ఆన్బోర్డింగ్ డాక్యుమెంటేషన్ చేస్తారు. రిలేషన్షిప్ మేనేజర్స్ సర్వీస్ మేనేజర్తో కొలాబరేట్ అయ్యి బ్యాంక్కి తగ్గట్టుగా మీరైతే వర్క్ చేస్తారు. డోర్ స్టెప్ బ్యాంకింగ్ టు క్లయింట్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు. ఎనీ అదర్ మ్యాటర్స్లో బ్యాంక్ సంబంధించి మీరైతే వర్క్ చేస్తారని కూడా ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేశారు గైస్. చెక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అంతా కూడా నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇదే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకుంటారు. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ ది పేమెంట్ ఫీజు చూసుకోవడం మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేటికి 750 రూపీస్ వీరైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే ఫీజు అయితే ఉండదు. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాట్ ఎవర్ మొత్తం అన్ని మోడ్స్లో కూడా మీరు ప్రాపర్గా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఓకే, ఇంకా వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, బ్రీఫ్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ అయితే ఆ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఫామ్ 16 అన్ని కూడా మీరైతే అప్లోడ్ అయితే చేస్తారు. ఇంకా డాక్యుమెంట్ ఫైల్ సైజు అసలు ఏమేమి ఉండాలి, అసలు ఏంటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్కి అసలు ఏమేమి ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి, ఏమేమి సైజులో అప్లోడ్ చేయాలి, ఎంత సైజ్ ఉండాలి అనే ఒక గైడ్ లైన్స్ మనకైతే ఇక్కడ ఇచ్చారు. సో బ్యాంకింగ్ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు అందరి దగ్గర ఉంటాయి అనుకోండి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ హౌ టు అప్లైకి ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు కరెంట్ ఓపెనింగ్స్లో, దాన్ని మీకు ఇచ్చేస్తే మీరు ఆ యొక్క హౌ టు అప్లై కూడా మీరైతే ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బి కంప్రైజ్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఫాలోడ్ బై 1 or more రౌండ్స్, పర్సనల్, టెలిఫోనిక్ అండ్ వీడియో ఇంటర్వ్యూ ఉండొచ్చు. ఆ తర్వాత సిటీసీ నెగోషియేషన్ అయితే ఉంటుందట. సో దట్ మీన్స్ మీరు అయితే అప్లై అయితే చేసుకుంటారు. మీరు అప్లై చేసిన దాన్ని బేస్ చేసుకొని మీకైతే సో ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేయొచ్చు. అది వర్చువల్గా అవ్వచ్చు, లేకపోతే ఆ టెలిఫోనిక్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్గా కూడా అవే ఛాన్స్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే చేస్తారు. ఇంటర్వ్యూ విల్ క్యారీ 100 మార్క్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రికార్డ్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే బ్యాంక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడేది సెర్చ్ చేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. సో మీరైతే ప్రాపర్ ఛానల్ మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి. సో రెగ్యులర్గా మీకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కనుక కావాల్స్తే తప్పకుండా మనకు ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మీరు ఆ పర్టికులర్గా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు ఎస్ అని. ఇంకొక ఎక్సెంట్ పెడితే మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.